హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తుంది. అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో సమర్థతను చాటుకుంటారు. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంది. భూగృహ యోగాలు ఉన్నాయి. దైవబలం అనుకూలిస్తుంది. మిత్రుల సాయం అందుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికార యోగం ఉంది. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకండి. ఇబ్బందికర పరిస్థితులు ఉన్న బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో ఆత్మీయుల సహకారం అవసరం. ముఖ్య కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల మనసు నొచ్చుకోకుండా వ్యవహరించండి. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని నడిపిస్తుంది. అర్థం లేని ఆలోచనలు వద్దు. చెడును ఊహించకండి. ముఖ్యమైన పనుల్ని వీలైనంత ముందుగా ఆరంభించండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. శుభ ఫలితాలు ఉన్నాయి. మంచి పనులతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అదృష్ట యోగం వరిస్తుంది. ఏ విషయంలోనైనా అశ్రద్ధ వద్దు. కలహాలకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. పరిస్థితులకు తగినట్టు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. పొదుపు మదుపు దిశగా ఆలోచించండి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆటంకాలు ఎదురైనా నేర్పుతో వాటిని అధిగమిస్తారు. కాలాన్ని వృధా చేసుకోవద్దు. బుద్ధి చతురత అవసరం. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. ఆలోచనల్లో స్పష్టత పెరగాలి. గత అనుభవాల్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. విభేదాలు కీడు చేస్తాయి. అదృష్టం వరిస్తుంది. కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకొని విజయాలు సాధిస్తారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. పదవీ యోగం ఉంది. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. రుణ సమస్యలు ఎదురు కావచ్చు. ఓ శుభవార్త వింటారు. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తించండి. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలు వరిస్తాయి. గ్రహదోషం వల్ల ఉద్యోగంలో అవరోధాలు ఎదురు కావచ్చు. అయినా నిరాశపడకండి. అనవసర సంభాషణలు శత్రువులను పెంచుతాయి. అపనిందలు ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాలు వికటిస్తాయి. శుభప్రదమైన సమయం నడుస్తుంది. బుధబలం వ్యాపార అభివృద్ధిని సూచిస్తోంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. వినూత్నంగా ఆలోచిస్తారు. పురస్కారాలు అందుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా బలపడతారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. శుభవార్తలు వింటారు. అదృష్ట యోగం చాలా వరకు బాగుంది. కలలను సాకారం చేసుకుంటారు. కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. పదవీ యోగం ఉంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రతిభను కనబరుస్తారు. వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంది. లక్ష్య సాధనలో ఏకాగ్రత తప్పనిసరి. బుద్ధి స్థిరత్వం అవసరం. గ్రహదోషం అధికంగా ఉంది. మనోబలాన్ని పెంచుకోవాలి. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోయే ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రగతిని సాధిస్తారు. శుభం జరుగుతుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం సిద్ధిస్తుంది. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయకండి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధనయోగం ఉంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరుల జోక్యాన్ని ప్రోత్సహించకండి. వ్యాపారంలో సృజనాత్మకత అవసరం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.